జనంలోకి జనసేన అసలు చాలా క్యాచీగా ఉన్నట్టున్నది పేరు. అందులోనే నాగబాబు గారు భారీ బహిరంగ సభ నిర్వహించడం పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఏం జరుగుతుంది జనసేనలో? అంటే మీ సందేహం ఏంటి? అంటే పార్టీ పగ్గాలు ఏవైనా ఆయన బిజీగా ఉన్నారని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద పార్టీకి సంబంధించి దీన్ని బలోపేతం చేసే బాధ్యతలు అన్నయ్యకి అప్పచెప్పారా అని వస్తున్న వార్తలు. అంటే తప్పకుండా అండి. జనసేనలో ఆర్టికులేషన్ అంటారే, భావాల వ్యక్తీకరణ, ఒక దిశానిర్దేశం చేసే లక్షణం నాగబాబుకి ఎక్కువ. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడటము, కొంచెం సైద్ధాంతికంగా మాట్లాడడం, ట్వీట్లు పెట్టడం, పాటలు పెట్టడం అన్నీ ఎక్కువ చేస్తూ వచ్చారు. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక అడుగు వెనక్కేసారు. ఎందుకు ఆయన మంచిదని తప్ప, బహుశా నిన్నటి సభతో మళ్ళీ నాగబాబు అగ్రస్థానానికి వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇంకొద్ది రోజుల కింద చిరంజీవి ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆయన వెళ్తారు, ఆయన మంత్రి, ఆయన ఉపరాష్ట్రపతి, రకరకాల లెక్కలన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి మౌనమే కాదు, కనీస సానుకూల సంకేతం ఇవ్వకపోగా నేను అజాత అందరి వాడిని అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించాక ఫోకస్ నౌ షిఫ్టింగ్ టు నాగబాబు సహజంగా. ఇంకోటి, జనసేన వాళ్ళు చాలా ధైర్యంగా ఏమాత్రం తగ్గకుండా మా పార్టీని మేము బలపరుచుకుంటాము, మా పార్టీని మేము ఎలా వదులుకుంటాము అనే ఒక మెసేజ్ కూడా వాళ్ళు కన్వే చేస్తున్నారు. మరి పార్టీని యంత్రాంగాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరుంటారు ఫేస్? పవన్ కళ్యాణ్ ఎలాగో ఉప ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ రోజువారీగా ఆయన అన్నిటికీ వెళ్ళలేరు కాబట్టి నాగబాబును ముఖ్యంగా ముందుకు తీసుకొస్తారు అనేది మనకు అర్థమవుతుంది. దానికోసం ఈ జనం కోసం జనసేన కోసం నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ అని మీరు ఒక చిన్న సీక్వెన్స్. అండ్ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో నాగబాబు పట్ల తన అపారమైన గౌరవాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఒకసారి నేను కూడా అన్నా, మా అన్నదమ్ములు ముగ్గురులో నాగబాబు ఎక్స్ప్రెషను, ఇది ఆర్టికులేషన్, క్లారిటీ ఉంటుంది అంటే ఒప్పుకోపు అంటే నిజమే, ముందు నుంచి తనకు ఇది ఉంది, ఆ ధోరణి అని ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా మీరు చూస్తే నాగబాబు మాట్లాడే స్టైల్ కూడా అంతకంత కొంచెం జాగ్రత్త పడుతూ పద్ధతిగా చెప్పడానికి కూడా అలవాటు పడుతున్నారు. పెద్దిరెడ్డి టార్గెట్గా నిన్న సభ సాగింది అనుకోవచ్చా సార్? పెద్దిరెడ్డి మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి విందామా? బయట ప్లే చేయండి. బయట అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదను దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? ఏంటి సార్ ఇది స్పీడ్ పెంచినట్టున్నారు మెగా బ్రదర్? స్పీడ్ పెంచాడు, డోసు లోడు అంతా పెంచారు. అందుకని ఇదేమి అందులో పెద్దిరెడ్డిని అక్కడికి వెళ్ళి మాట్లాడడం, నాగబాబు మామూలుగా మాట్లాడడం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమో ఆ అటవీ భూమి దాని మీద దర్యాప్తు చేయండి లేకపోతే అని ఆయన ఒక కమిటీ అన్న అధికార హోదాలో తమ్ముడు ఆ పని చేస్తుంటే అన్న నేరుగా అక్కడికి వచ్చేసి ఆ కార్యక్షేత్రంలో ఢీకొనడానికి సిద్ధమవుతున్నారంటే ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటిదే. ఇంకోటి, నువ్వు రాజీనామా చేయంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు రాజీనామా చేయి, నేను పోటీ చేస్తాను అన్నది కూడా వచ్చే ఆటోమేటిక్, అంతే కదా. ఆయన ఎలాగో చేయరు అనుకోండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ అందుకని ఇది ఇంకొకటి, ఆ మదనపల్లె ఆ పైరాపై నుంచి ఇప్పటివరకు ఏం తేలలేదు. మొన్న ఆయన తీవ్రంగానే విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ మీద. పెద్దిరెడ్డి కొంతమందిలా కాకుండా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడారు, మీరు ప్రూవ్ చేయండి అది ఇది అన్నారు. నేను ఆ రోజే చెప్పాను కదా, ఒకవేళ మీది పొరపాటు అంటే లాజిక్ 2 sides, 2 వైపులా ఉంటుంది తర్కం. ఆయన చేసిన అబద్ధం, ఆధారాలు లేవు, సర్వే చేయకూడదంటే మీరు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. ఎన్నో కేసులు చూస్తుంటారు, వెళ్ళలేదు.
రాజకీయంగా మాట్లాడుతున్నారు కానీ అందుకనే ఇంకొంచెం పవన్కు తమ్ముడికి తర్వాత అక్కడ జరిగే దీనికి సపోర్ట్ ఇవ్వడానికే నాగబాబు రంగంలోకి వచ్చారనిపిస్తుంది. బహుశా ఆయన కాన్సన్ట్రేట్ కూడా చేయొచ్చు. చిత్తూరు జిల్లాలో వాళ్ళకి తిరుపతి చాలా ముఖ్యమైనది అనేక కోణాల్లో. చిరంజీవిని గెలిపించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి, పెద్దిరెడ్డి అడవి దొంగ అంటున్నాడు. అడవి దొంగ ఎవరు? అన్నగారు పరచూరి గోపాలకృష్ణ ఒకసారి చెప్పాడు, దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, 3 దొంగ సినిమాలు ఇచ్చాము చిరంజీవి గారికి, సూపర్ హిట్స్. దొంగ మూవీ కూడా ఉంది. అదే దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ. ఐ థింక్ రాఘవేంద్రరావు అనుకుంటా. 3 కూడా 3 మంచి హిట్ అయ్యాయి. కాబట్టి అంటే సినిమాలో అది ఆయన హీరో అయితే ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటిని చేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. ఇట్స్ సీరియస్ పొలిటికల్ మీటింగ్ ఇది. ఇది ఒక విధంగా వైసీపీకే కాకుండా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన విస్తరణకు కూడా కొంత ప్రయత్నం జరుగుతుందని మనం భావించవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పింది ఎన్డీఏ స్లోగన్గా కూడా మారచ్చు. మీరు సభకు రావడం లేదు కదా, రాజీనామా చేయండి. అవును, మీరు సభ ప్రభుత్వం ఏర్పడే 6 నెలలు అయితే అసెంబ్లీ అయినా మీరు సభకు రానప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనే ఒక ప్రశ్న కూడా తీసుకొస్తారు. అందుకని చాలా సంకేతాలు ఉన్నాయి నాగబాబు ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో. కానీ అలాగే ఆయన ఇవన్నీ ఎన్డీఏ ఫిలాసఫీ, బీజేపీ ఫిలాసఫీ కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంకోటి, పదవుల మీద మాకేం ఆశ లేదు, పదవుల కోసం ఏనాడు పాకులాడలేదన్నారు. ఇది ఒక విధంగా పరోక్షంగా మేము ఆ పాకులాడలేదు అని చెప్పడం ద్వారా మీరు నిర్ణయం అయినప్పటికీ ప్రకటించిన పదవి ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు అన్న ఒక విషయం చెప్తున్నారు. అంతే కదా, పదవి ఇస్తామని ప్రకటించారు, ఇవ్వలేదు. ఇప్పటివరకు దాని మీద మళ్ళీ చడి చప్పుడు లేదు. కాబట్టి కారణం లేదు. ఇప్పుడు చిరంజీవి రాజ్యసభ అనేది ఊరికే ఒకటి మధ్యలో వచ్చింది, కానీ నాగబాబుది ఖాయం కదా. అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ లేదని కదా సార్ మీరు అధికారిక వివరణ ఇస్తున్నారు సార్. అధికారిక వివరణలే తీసుకోవాల్సిన అవసరం మీడియాకి లేదు. అంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిబేట్లో మాట్లాడినప్పుడు ఏమంటారంటే వాళ్ళు, గతంలో ఇలాగే జరిగితే ఎన్నిక అవ్వలేకపోతే తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందట సార్. అది ఒకసారి జరిగింది, కానీ అంతకు అనేక రెట్లు 20, 30 సార్లు ఎన్నికైన వాళ్ళు తర్వాత 6 నెలల్లో వచ్చారు. పైగా శాసన మండలికి రావడం గ్యారంటీ కదా, ఎన్నిక కాకపోవడం ఏముంది సార్. కావాలని ఆలస్యం చేస్తున్నారు. ఇందులో 2 అభిప్రాయం నాకు తెలియదు, అది వాళ్ళు చూసుకో. వాళ్ళిద్దరికి మధ్యలో ఏముందో మనకేం తెలుస్తుంది. కానీ అధికారికంగా చంద్రబాబు సంతకం చేసి మరి ఈ పదవిలోకి తీసుకుంటున్నామని చెప్పిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు కావాల్సిన అవసరం ఏముంది, ఏం కారణం లేకపోతే. కాబట్టి పదవులు కోరుకోవట్లేదు అన్నప్పుడు ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి కదా అయితే అప్పుడు. కాబట్టి మీరు ఏమీ లేదు అనకండి. ఒక అండర్ కరెంట్ ఉంది. జిల్లాలోకి వెళ్తే, ఇంకో చోటుకి వెళ్తే వీళ్ళు ఉదాహరణకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు జనసేనలో చేరడం. బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ప్రకాశం జిల్లా మిత్రులు కొంతమంది కలుస్తున్నారు. ఎలా ఉంది ప్రకాశం జిల్లాలో 2 పార్టీలకు కొంచెం టెన్షన్గానే ఉంది. ఉదాహరణకు చిత్తూరు కూడా అలాంటిది అవుతుంది. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. అందుకని నాగబాబు రంగంలోకి దిగారనే అనుకోవాలి. నాగబాబు రంగ ప్రవేశం, తమ్ముడు అక్కడ చూసుకుని ఉంటే పైన అన్నయ్య ఇక్కడికి చూసుకుంటాడేమో అని ఒక సందేహం కలుగుతుంది. రెండోది పదవి, పార్టీ ప్రభుత్వాన్ని మీరు కనుక మంత్రివర్గంలోకి తీసుకోకపోతే వాళ్ళు రాజకీయ పార్టీ పదవి తీసుకొని ఆ బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఓకే. అండ్ అటాక్ చేసే పని రోజువారీగా ఉప ముఖ్యమంత్రి వచ్చి అటాక్ చేస్తే బాగుండదు. కాబట్టి ఆ మాత్రం కాస్త వెయిట్, తూకం ఉండాలి. కాబట్టి నాగబాబు జనసేన తరఫున ఇప్పుడు పెద్దిరెడ్డిని సవాల్ చేశారంటే ఇంకోటి చేయడానికి, నాగబాబు చేయడానికి కొంచెం వాళ్ళ పార్టీ దృష్టిలో తేడా వస్తుంది కదా. ఇవన్నీ కారణాలు ఇవి. మేము వేటాడతాం అని వేట మొదలుపెట్టిన మెగా బ్రదరా. రాజకీయ వేట, ప్రత్యర్థుల వేట కూడా వేటకు దిగి నాగబాబు అని పెట్టుకోవచ్చు మీరు. చెప్పండి.